గైస్ హాయ్ రా. ఎంత చల్లగా ఉంది తెలుసా. అర్థమవుతుందా ఎట్లుంటుందో మరి. సరే గాని నీకు ఆఫ్ కదా, బిర్యానీ చేసుకుందామా? బిర్యానీ టైం పడుతుందేమో. పడుతుంది. ఆకలిస్తుంది అన్నావు కదా, ఏం కదా. ఏం కదా, ఆగుతా. బిర్యానీ కోసం ఆకలిని ఆపుకుంటా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చలో మరి లెట్స్ కుక్ బిర్యానీ. నువ్వే కోయాల్సింది అన్ని. నువ్వు అనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినారా నీకు కెమెరా ఇటు ఉంటది. అరే నీకు అరే అమ్మా చెప్పి 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 అలసిపోయినారా నీకు. అదే ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నువ్వే అన్ని కొయ్యాల్సింది. నడు. ఎన్నిసార్లు చెప్పాలరా కెమెరా ఇటు ఉంటది ఇటు ఉంటది అని. ఇట్లా పెడతా, ఇట్లా ఇట్లా పెట్టి మళ్ళా కట్ చేసినాయి రావాలా. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. తెంపు పుదీనా. ఊకేం చేసావో ఏమో. ఖాళీగా వచ్చి నిరుకున్న పోద్ది ఒక పని, ఒక చేతి వేయచ్చు కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చేసినావురా. ఓవర్ యాక్షన్. నువ్వు వస్తే పని లేట్ అయితే తప్ప పని కాదు. ఆనియన్ కట్ చేసి రాదా అవే నీకు? అన్ని కట్ చేసి అయిపోయినాకనా ఫస్ట్ గంతగానం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఏమైనా అంబానీ కొనుక్కో అనుకుంటున్నావా? అంబానీ మొగుడిని. అంబానీయే మొగుడు, ఇంకా తేడా వాళ్ళ మీరందరూ. అంబానీ అంటే నీతా అంబానీ కాదా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైనంత సన్నగా. వీలాగా నాలా వీలైనంత. వి లైన్ అంత. పోతాను నాకు ఇది వద్దు. ఈ పుదీనా ఇలాంటివి మన భర్తల చేత కట్ చేపియాలి. ఎందుకనంటే వీళ్ళు ఖాళీ ఉంటే మనకు నచ్చదు కదా. మనం ఇంత కష్టపడి కిచెన్ లో వంట చేస్తుంటే వాళ్ళు ఆరామ్సే కూర్చొని ఫోన్ చూస్తారు. అది మనకు నచ్చదు కాబట్టి మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఇట్లా సరిపోయారు ఇద్దరు. మనం కట్ చేసిన అన్ని ఇట్లా తోంపియాలి. డ్రెస్సులు వేసుకుంటాను. తర్వాత ఆనియన్స్ ని ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లేకపోయింది ఇప్పటికి ఏమయ్యేది చూడు. ఆనియన్స్ ఫ్రై. నువ్వు లేకపోయి ఉంటే మంచిగా అయ్యేది ఇప్పటికి, అట్లా మాడిపోకపోతుండే. నా వల్లే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? అది అసలు రికార్డ్ అవుతుందో లేదు. మ్యారినేట్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకుంటావా? మ్యారేజ్ ఒకసారి చేసుకొని గిన్ని కష్టాలు పడుతుంది. ఇక మళ్ళీ యువర్ ఫేవరెట్. తింటా. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం. సాల్ట్. 2 ఇలాచి. మనం ఎక్కువ స్పైస్ తినాం కాబట్టి 2 లైట్గా స్పైసీ కోసం. పెప్పర్, బ్లాక్ పెప్పర్. మసాలా 2 టేబుల్ స్పూన్స్. అరే చెప్పు కదా. అరే అని ఏమండి, మిమ్మల్ని ఎప్పుడైనా అరే అని అన్నానా? రామరామ. అబ్బో కమలాసన్. ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ బిర్యానీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్. బటర్ కి బెటర్ కి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొన్ని వేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఏం ఆయిల్ అది? సన్ఫ్లవర్ ఆయిల్. మనం ప్రమోషన్ చేస్తలేమా? అంతే అంటావా? మనకి ఎవరు పైసలు ఇవ్వాలి అంటావా? ఇప్పుడు పెరిగే పట్టుకుంటే ఏం కాదు.
స్మెల్ ఏడ్ వస్తుంది ఇది, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తావు కానీ. శభాష్ రా, బాగా చేస్తున్నావు, సూపర్. ఓకేనా? ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయని నాకు అర్థం కాలేదు సార్. ఇలా పిండాలి. బండ పువ్వు దండగా నువ్వు. దాని తర్వాత నా టాలెంట్ అప్పుడప్పుడు నాకే ముచ్చటే. దాని తర్వాత లెమన్ రావడానికి ఒక నిమ్మకాయ ఇంట్లో వేసేస్తున్నా. సాల్ట్ ఇలా జస్ట్ 10-15 minutes పెట్టుకుందాం, 50% ఉడికే వరకు. ఇంకా అదంతా కాదు కానీ ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసినాం అనుకో, దీన్ని తోమాలి దాన్ని తోమాలి. అదే ఇట్లా పెట్టేసినాం అనుకో, దీని ఒకదాన్ని తోమేస్తే అయిపోతుంది. 15 minutes. నీకంటే సైట్ ఉంది, అందరికి ఉండదు కదా, చూసేవాళ్ళందరికీ. అంటే ఇప్పుడు నా తప్పంట. వీడియో ఆపే, ఇవన్నీ తోముతూ ఉన్నాడు తొందర. అంటే నేను దోమేది వీడియో తీసుకోని అవసరం లేదా? తెలవాలి కదా, నేను పని అట్లా చేస్తున్నా. వీడియో చూపియొద్దు. ఏంటది? మటన్ అలీం లెక్కున్నదే. ఆల్మోస్ట్ ఉడికి ఇట్లా వాడతావంటావా? ఆనియన్స్ ఫుడ్ కలర్ వేస్తారు కదా నార్మల్ రెస్టారెంట్లో, ఇట్లా ఉండొద్దు అని అంటే ఇట్లా నెయ్యి వేసుకొని లైట్గా దీంట్లో ఇది వేసుకొని పసుపు ఇట్లా వేడి చేసుకోవాలి. ఆనియన్స్ స్మెల్ తలతలలాడే ఫుడ్ కలర్ రెడీ. రైస్ వండుకున్న వాటర్ ఉంది కదా, ఇట్లా లైట్గా ఇది పద్ధతి, అర్థమైందా? ఫస్ట్ 20 minutes అట్లా హైలో పెట్టుకోవాలి, మాడిపోకుండా ఉండడానికి. ఇట్లా పెట్టిన. బాయ్, సీ యూ. నడు అవి దోమదు, నడు ఓవర్ యాక్షన్ చేయకు. నడు ఇక ఫ్లోలో ఉన్నావు కదా నువ్వు, కానీ ఇచ్చేసి. చూసినావా, ఏదో ఓవర్ యాక్షన్ చేస్తావు. తర్వాత అన్ని నేనే తోముకోవాలి, అదంతా కెమెరాకే. చూస్తున్నా అత్తయ్య, ఇది నిజం. కెమెరా ముందు యాక్షన్ చేస్తాడు. నా వల్లే ప్రాబ్లం అవుతుంది, నేను వెళ్ళిపోతారా? ఎక్కువ నువ్వు ఉన్న వేస్ట్ అయ్యా. ఏం చేస్తున్నావు? కొంచెం చెప్తున్నది, నాకు చిరాకేస్తుంది. అవును, నాకు ఇంట్లోనే ఉంటుంది, మరి నాకు చిరాకు ఇంకేయదా? నువ్వు నన్ను అంటున్నావు కదరా? నిన్ను అంటానా? ఏమండి, మిమ్మల్ని ఏమైనా అంటానా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఇలా ఉంటుంది గైస్ యూకేలో. కోళ్ళు కూడా బయటకు రారు. చూపిద్దాం. ఇప్పుడు మనం బయట ఎందుకు తిరుగుతున్నాం తెలుసా? లోపల ఉంటే బిర్యానీ కోసం ఆగలేము కాబట్టి. అయితే ఒక్క నిమిషం కూడా బయట తిరగలేము. అదే ఇది ఇండియా అయ్యి ఉంటే, అక్క మేము బిర్యానీ వేసుకున్నాం, మీదేం కూరనే? ఏమొద్దునా, ఏం చెప్తున్నావు, మంచి వాసన వస్తుంది అంటారు. ఏమొద్దునా, ఏం చెప్తున్నావు, మంచి వాసన వస్తుంది అంటారు. చలో చలో వచ్చేసేయండి, బిర్యానీ చూద్దాం. ఆహా, సూపర్, అదిరింది. పీసులు ఇట్లా చూపి, చికెన్ లాగా. అటు సైడ్ పీసులు లేవు. నువ్వు ఎట్లుంది? తినేవారికి మాటలు లేవా? అది ఆన్ చేయి. నువ్వు అసలు పెట్టుకోనే లేదు. I love your mind. कभी भी नारगढ़ स्ट्रेटजी लूथरानी चौपड़ లాస్ట్ టైం మంచిగా అయింది కదా ఇప్పటికన్నా? ఇప్పుడు బాగుంది. అంటే లాస్ట్ టైం మంచిగా కాలేదా? అప్పుడు కూడా బాగుంది. అంటే ఇప్పుడు మంచిగా కాలేదా? ఇప్పుడు కూడా బాగుంది.
అంటే అప్పుడు మంచిగా కాలేదా? 2 సార్లు బాగైంది. మరి అప్పుడు అది బాగైంది, ఇప్పుడు ఇంకా బాగైంది. నీకు కూడా తెలుసా? తెలియదు. ఈ బిర్యానీ చూస్తే వీడియో మా నాన్నకి నోరు ఊరుతుంది కావచ్చు. ఎందుకంటే ఇష్టం కదా నేను చేసింది. సూపర్ అండి బిర్యానీ. ఈ వీడియో కనుక చెప్పు. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.